గురించి దేహం అంటే శరీరం గురించి శ్రద్ధ తీసుకోవాలి. గురుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కలగజేస్తాడు. అన్నదమ్ముల మధ్య గురు శుక్రులు ఉన్నారు కాబట్టి అన్నదమ్ముల మధ్య కలతలు రాకుండా చూసుకోవాలి. చతుర్థంలో బుధరవులు ఉన్నారు. మాతృ సంబంధమైన కార్యాలు చేస్తారు. మాతృ ప్రేమను పొందగలుగుతారు. తల్లి ప్రేమ ఎవరికైనా ఒకటే, తల్లి ప్రేమను పొందగలుగుతారు. తర్వాత ఆమె ఏమన్నా మీకు డబ్బులన్నా ఆస్తిపూర్వకంగా అన్నా ఏమన్నా ఇస్తే తీసుకోవచ్చు. మంచిగా ఆమె మనస్ఫూర్తిగా ఇస్తే మీరు తీసుకోవడానికి మంచిగా చతుర్థ స్థానమైనటువంటి దాంట్లో బుధరవులు ఉన్నారు. మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి బుద్ధి ఉంటుంది. కాబట్టి ఇది బుధరవులు సాంగత్యం, దీనే బుధాదిత్య యోగం అంటారు. పంచమంలో కేతు ఉన్నాడు. పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆరో ఇంట్లో కుజుడున్నాడు. శత్రువుల్ని గురించి అంటే మన మిత్రులే మనకు శత్రువులయ్యే సూచనలు కానుస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగ్యంలో చంద్రుడున్నాడు. మంచి భాగ్యాన్ని ఇస్తాడు. ఇబ్బందికరం ఏం లేదు. ఏకాదశంలో రాహు ఉన్నాడు. అంటే లాభస్థానంలో ఉన్నాడు. రాహు ఎప్పుడు లాభం చేస్తాడు. మంచి మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మేషరాశి వారికి ద్వాదశంలో శని ఉన్నాడు కాబట్టి ఏళ్ళనాడు శని ప్రారంభమైంది. దగ్గర 6 నెలలు అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే శని మందబుద్ధి గలవాడు. చాలా డెడ్ స్లో, చిన్నగా పోతుంటాడు. ఇట్లనే ఆయన మంచి చేసినా అంత చేస్తాడు, చెడు చేసినా అంత చేస్తాడు. కాబట్టి 6 నెలలైంది కాబట్టి మరి ఇప్పుడు మంచికి వస్తుందో చెడుకు వస్తుందో వాళ్ళ యొక్క దాని గ్రహ పరిస్థితి బట్టి ఉంటుంది. మంచి చేసినా నిదానంగానే చేస్తాడు, చెడు చేసినా నిదానంగా చేస్తాడు. కాబట్టి 6 మంత్స్ అయిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.